వాతావరణం చల్లగా ఉన్న, చినుకులు పడ్డ నా శ్రీవారికి మిరపకాయ బజ్జీలు, వేడి వేడిగా టీ మాత్రం కంపల్సరీ. ఆయన ఇప్పుడే వచ్చి, "బుజ్జి నా కోసం మిరపకాయ బజ్జీలు చేయవా?" అని అడిగారు. ఆయన అడగడం ఆలస్యం. నేను రెడీ అయిపోయా బజ్జీలు వేయడానికి. నాకు 2 ఇయర్స్ బేబీ కూడా ఉన్నాడండి. నా బాబు కోసము మిర్చి లేకుండా ఆనియన్ పకోడా వేస్తున్నాను. అల్లం పేస్ట్, పసుపు, ధనియాల పొడి, సాల్టు, గరం మసాలా, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని నార్మల్‌గా నేను బజ్జీలు వేసుకున్నాను. 2 ఏళ్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా బాబు చాలా ఇష్టంగా తింటాడండి నేను చేసే బజ్జీలు. తను ఈరోజు చాలా ఇష్టంగా తిన్నాడు. తను తినే పద్ధతే నాకు తెలిసిపోతుందనమాట. తనకు బాగా నచ్చాయని చెప్పి. నా కోసం, నా శ్రీవారి కోసం నేను మిరపకాయ మసాలా బజ్జీ, అలాగే కట్ బజ్జీ చేశాను. వర్షం అయితే పడటం లేదు బయట. వెదర్ అయితే చాలా కూల్‌గా ఉంది. ఈ ఇయర్ ఎందుకో వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా చూద్దాం. వినాయక చవితి వస్తుంది కదా దగ్గరలో. వినాయకుని కోసమన్నా వర్షం పడుతుందేమో. చెరువులన్నీ నిండుతాయి అనుకుంటున్నాను. నేను చేసిన బజ్జీలు మాత్రం ఈరోజు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, వెదర్ చూసి బజ్జీలు వేసుకోండి. ఎందుకంటే ఆ వెదర్‌ని బట్టి మనం బజ్జీలు వేసుకొని తింటే మనకు కూడా ఒక మంచి ఫీలింగ్ వస్తుందనమాట తినేటప్పుడు. నా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చాయి. చాలా బాగున్నాయి అన్నారు. ఆయనకి మసాలా బజ్జీ అయితే ఇంకా చాలా బాగా నచ్చింది. మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.